పూరీలు ఎప్పుడు చేసినా ఆయిల్ పీల్చకుండా పొంగుతూ మెత్తగా రావాలంటే ఒకసారి నేను చెప్పినట్టు చేయండి. సింపుల్ గా పూరీలు చేసేయచ్చు. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 స్పూను సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదండి, అది వేసుకొని తగినంత ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని గట్టిగా పిండి ముద్దను కలుపుకోండి. పిండి ముద్దని లూజ్ గా అస్సలు కలపకూడదండి. తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట అలా వదిలేయండి. ఆ తర్వాత మరొకసారి కలుపుకొని మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకొని పూరీని తాల్చుకోండి. మీరు పొడి పిండి వేసే పూరి తాల్చాలండి, ఆయిల్ వేసి అస్సలు చేయకూడదు. పూరీని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత పూరీని వేసుకొని గరిటెతో కొంచెం ప్రెస్ చేస్తే పూరి చక్కగా పొంగుతుందండి. చూసారు కదా, చిన్న చిన్న టిప్స్ తో పూరీని సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే పూరీకి కాంబినేషన్ మీకు ఏది ఇష్టమో కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.